ఆల్రెడీ మెసేజ్ కూడా వచ్చింది వాళ్ళకి. మనం ఎలా ఏర్పాటు చేయాలి, ఏం చేయాలని దాని మీద ఒకసారి మేడం గారు వాళ్ళ పివిజి రాజు గారి జయంతి ఆ ఫంక్షన్ని ఒక స్ట్రక్చర్ తయారు చేసిన తర్వాత ఆవిడ లిస్టులో పెట్టేస్తాం. అది మనల్ని డిసైడ్ చేయమన్నారు. ఆవిడ టౌన్ కమిటీ అలాగే ఫ్యాన్స్ అందరూ కలిపి అయితే మనం వర్క్ డివైడ్ చేసుకొని వాళ్ళ ఒకరోజు టైం ఉంది కాబట్టి మనం ఎలా చేయాలి ఏంటనేది ఒక ఐడియా. మనం కొత్తపేట నీళ్ళ ట్యాంకు ఆ ప్రాంతంలోని ఫస్ట్ గజపతినగరం నుంచి విజయనగరం మీటింగ్ అనుకున్నాం, మారింది చీపురుపిల్లి నీళ్ళ ట్యాంక్ దగ్గర మనం ఆయన్ని రిసీవ్ చేసుకొని బైక్స్ కొన్ని బైక్స్ మన వాళ్ళందరూ ఫ్యాన్స్ ఉన్నారు, మన యువత కార్యకర్తలు అందరూ ఉన్నారు కాబట్టి బైక్స్ పెట్టి ఆయన ఏంటంటే ఇలాగా మూడంతల మీద నుంచి గంట స్తంభం దగ్గరికి తీసుకొచ్చి గంట స్తంభం దగ్గర మీటింగ్ పెట్టడానికి బాగుంటుంది, సెంటర్ పాయింట్ బాగుంటుంది, ఆ ఏరియా అంతా కూడా బాగా కావాల్సింది. ఒక 25,000 మంది జనం ఉండాలి మినిమం, దానికి తగ్గట్టుగా ఒక పక్క ఆర్గనైజ్ చేస్తారు. అదే అందరూ కలిసి టైం లేదు కాబట్టి ఎవరు బాధ్యత తీసుకొని మొత్తం చేయండి. పార్టీ చెప్పిన విధంగా ఖచ్చితంగా మన నాయకుడు వస్తున్నారు కాబట్టి ఆయనకి రిసీవ్ చేసుకొని ఆయన్ని గంట సమయం వరకు కూడా తీసుకురావడం, అవన్నీ కూడా ఫ్యాన్స్ అండ్ యువత అంటే ఎవరే ప్రత్యేకించి ఆలే చేయాలని కాదు, అందరూ కలిసి ఆయన్ని ఒక ర్యాలీ ద్వారా తీసుకొచ్చి దానికి మీటింగ్ పెడతాం. గంట సమయం దగ్గర ప్రకాష్ సిల్క్ ప్యాలెస్ ఉన్నది కదా, దానికి నార్త్ సైడ్ ఫేసింగ్ అంటే రూపన్న ఫేసింగ్ అంటే ఆ సెంటర్లో పెడతాం. అది డబుల్ రోడ్ అవుతుంది, ఈ 2 రోడ్లు కూడా వస్తుంది, 3 రోడ్లు సెంటర్లో ఉంటుంది, నీట్గా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాం. దానికి దీని మీద ఇంకేదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్ ఏదైనా సలహా కానీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఇప్పుడు ఇవాళ నుంచి కూడా మనకి వ్యాన్లు కూడా 2 ఆల్రెడీ ఇప్పటికే మేడం గారు పెట్టారు. దాంట్లో కూడా అనౌన్స్మెంట్ కూడా చేయడానికి చెప్పారు, రాజేష్ గారు చెప్పాను. ఆయన ఇవాళ రేపు కంటిన్యూగా అనౌన్స్మెంట్ చేయిద్దాం అన్నారు సార్ ప్రోగ్రామ్కి. ఇంకేంటి ర్యాలీ అంటే మామూలుగా ర్యాలీ అని చెప్తాం, అదే మనం పర్టిక్యులర్గా ర్యాలీ మనం పెట్టాం. నేను మాట్లాడాను ర్యాలీ సాయంత్రం